లైఫ్ లో అనుకున్నవన్నీ అయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? అస్సలు కాదు. నేను నిన్న నా వెయిట్ లాస్ డైట్ వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. కానీ అందులో నా ప్రయాణం యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కి అయితే మొదలైంది. వెళ్తూ వెళ్తూ ఆరంగర్లో ఉన్న అర్మాన్ హోటల్లో పూరి కుర్మా అయితే తిన్నాను. దగ్గరలో ఉంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదేంట్రా బాబు డైట్ అంటున్నావు, పూరి తింటున్నావు అని మీకు కూడా డౌట్ వచ్చిందా? అవునవును, నేను మరీ అంత స్ట్రిక్ట్ డైట్ చేయలేను. అలా అని డైట్ చేయకుండా ఉండలేను. ఎందుకంటే డైట్ చేయాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలి. అంతేగాని కడుపు మార్చుకుని ఇష్టం లేని ఫుడ్ కష్టంగా తింటూ ఎన్ని రోజులు డైట్ చేయగలుగుతాం చెప్పండి? ఇంపాసిబుల్ అది. సో కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికి నిదర్శనం నేనే అలా చేసి వెయిట్ లాస్ అయ్యాను కూడా. నేను చేసిన ఈ క్యాలరీ డెఫిసిట్ డైట్ కి రెండు థింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఒకటి వెయిట్ మిషన్, ఇంకోటి ఫుడ్ వెయిట్ మిషన్. ఎందుకంటే మనం రోజు ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, అలాగే ఎంత వెయిట్ లాస్ అవుతున్నాం అనేది కూడా తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే ఈ డైట్ ని మనం ఇంకొంచెం కంటిన్యూ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. నేను ఒకప్పుడు ఈ టెంపుల్ స్టెప్స్ ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడేవాడిని, చాలా కష్టపడేవాడిని. నేను ఇప్పుడు 10 kgs వెయిట్ లాస్ అవ్వడం వల్ల అంత కష్టపడకుండా అయితే మెట్లయితే ఎక్కేసాను. సో మీరు నాలా ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.